కళ్యాణము వివాహము ఈ రెండిటికి ఒక తేడా ఉంటుంది. వివాహం మళ్ళీ జరగాలని కోరుకోకూడదు, జీవితంలో ఒకసారి. కళ్యాణం ప్రతిరోజు జరుగుతుంది, రోజు 3 మాటలు కూడా చేయొచ్చు, కానీ కళ్యాణం వివాహంలాగే ఉంటుంది. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, కళ్యాణము అన్న మాట వాడినప్పుడు ఎప్పుడూ కూడా వధువు వైపు నుంచి చెప్తారు. శ్రీరామ కళ్యాణం అనరు, సీతా కళ్యాణం అంటారు. శ్రీకృష్ణ కళ్యాణం అనరు, రుక్మిణీ కళ్యాణం అంటారు. పరమశివ కళ్యాణం అనరు, పార్వతీ కళ్యాణం అంటారు. శ్రీనివాస కళ్యాణం కాదు, పద్మావతి కళ్యాణం. ఎందుకని అంటే జీవుడు బ్రహ్మమును పొందుతాడు, జీవుడు స్త్రీ చేత సంకేతింపబడతాడు. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. ఈ జీవుడు బ్రహ్మమును పొందితే జీవబ్రహ్మైక్య సిద్ధి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కానీ తొందరగా మనసు పట్టుకోవడానికి, మనసు ప్రధానం కదా, అందుకే కళ్యాణమునందు వివాహంలాగే వెడుతుంది క్రతువంతా. ఆ వెడితే ఏమవుతుందంటే కళ్యం సుఖం అనయతి ప్రాపయతీతి ఇది కళ్యాణ అని. అది సంతోషంతో చూసినంత మాత్రం చేత పాపము అడ్డొచ్చి ఏ ప్రధానమైన అవసరం తీరక బాధపడుతున్నాడో ఆ పాపము నశించి అవసరం తీరుతుంది. అందుకే కళ్యాణము శ్రేయోదాయకము. అంత గొప్ప కళ్యాణంలో ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయాద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర్లు. ఆద్య కుటుంబిని, ఆది కుటుంబం పార్వతీ పరమేశ్వరులు. పెళ్లిలో కూడా మహాసంకల్పం చదువుతారు. అసలు ఆ మహాసంకల్పం చదివినప్పుడు ఈ సృష్టి ప్రారంభం దగ్గర మొదలు పెడతారు. సృష్టి ప్రారంభం దగ్గర మొదలుపెట్టి ఈ సుముహూర్తం వరకు చెప్తారు. అందులో నదుల పేర్లు, పర్వతాల పేర్లు, రాజుల పేర్లు, రాజ్యాల పేర్లు, ఈ భూమండలం ఎలా వచ్చింది, ఎన్ని రకాలైనటువంటి ఆ లోకాలున్నాయి, ఈ విషయాలన్నిటినీ ఉటంకిస్తారు. మహాసంకల్పం జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడకుండా వింటారో వాళ్ళు కూడా పీటల మీద కూర్చుని కళ్యాణము చేసినట్టే. కళ్యాణం జరిగేటప్పుడు 33 దీపములు తీసుకొస్తారు. వివాహ క్రతువులో దానికి అర్థం ఏమిటంటే 33 కోట్ల మంది దేవతల్ని తీసుకొచ్చినట్టు. ఆ పార్వతీ కళ్యాణం రసరమ్యంగా ఉంటుంది. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్